హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకుంటారో చూపించేద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎటువంటి ఓవెన్ ఏమీ లేకుండా బేకరీ స్టైల్లో మనం ఈ ఎగ్ పఫ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ పఫ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మనము బేకరీలోనే కొనుక్కోకుండా ఇలా ఇంట్లో హెల్తీగా మన పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఈ ఎగ్ పఫ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే 4 కోడిగుడ్లను తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇవి ఒక 15 మినిట్స్ వరకు ఉడకాలి. ఈలోపు మనము కావాల్సిన పిండిని కలుపుకుందాం. నేనైతే ఈ బౌల్తో 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. ఇలాగా 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. దీనిలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. టూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్. కొంచెం బటర్. ఇలా బటర్ యాడ్ చేసుకున్నాక ఈ పిండిని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలాగా ఒత్తుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలాగ 15 మినిట్స్ తర్వాత మనము ఈ పిండిని తీసుకొని కొంచెం పొడిపిండి యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనం తీసుకున్న పిండిని 2 హాఫ్స్గా సపరేట్ చేసుకోవాలి. ఇలాగ ఒక హాఫ్ తీసుకొని దానిపైన పొడిపిండి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఓవల్ షేప్లోకి తెచ్చుకోవాలి. చపాతీ కర్ర తీసుకొని దీన్ని ఓవల్ షేప్కి, రెక్టాంగులర్ షేప్కి తీసుకొచ్చుకోవాలి. సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఓవల్ షేప్కి, రెక్టాంగులర్ షేప్కి తెచ్చుకోవాలి. ఇలాగా రెక్టాంగులర్ షేప్కి తెచ్చుకోవాలి. చూడండి, ఈ పఫ్ షీట్ ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న పఫ్ షీట్కి మనం తీసుకున్న బటర్లో కొంచెం అప్లై చేయండి. ఈ పఫ్ షీట్కి మనం తీసుకున్న బటర్ని అప్లై చేశాక ఈ పఫ్ షీట్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా వీడియోలో కనిపించేటట్టు ఈ విధంగా ఈ పఫ్ షీట్ని ఫోల్డ్ చేసుకొని మీ చేతికున్న వెన్నను కొంచెం ఇలా అప్లై చేయండి దీనిపైన. ఇప్పుడు దీన్ని కూడా ఫోల్డ్ చేయండి. ఇలా ఈ పఫ్ షీట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేశాక రెండు వైపులా కొంచెం పొడిపిండి యాడ్ చేసుకోండి. ఇలా పఫ్ షీట్కి పొడిపిండి యాడ్ చేసుకున్నాక మనం ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం పొడిపిండి యాడ్ చేసుకొని ఈ పఫ్ షీట్ని దానిలో పెట్టుకోవాలి. ఆ ప్లేట్ పైన కొంచెం తడి క్లాత్ వేసుకొని దాన్ని ఫ్రీజర్లో 15 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు స్టఫ్కి 3 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఉల్లిపాయలను కట్ చేసుకున్నాక మనం తీసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్గా కాకుండా కొంచెం కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం. మీరు కొంచెం స్పైస్ తింటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసుకున్నాక మనం 15 మినిట్స్ తర్వాత ఈ పఫ్ షీట్ని తీసి చూడండి. ఇలా గట్టిగా అవుతుంది కొంచెం. దీనిపైకి కొంచెం పొడిపిండి యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని స్లోగా రుద్దుకోవాలి. ఈ విధంగా స్లోగా రుద్దుకోండి. మరీ గట్టిగా రుద్దకండి, మనకి లోపల ఉన్న పొరలు పాడైపోతాయి. ఇలా స్లోగా రెక్టాంగులర్ షేప్లోకి రుద్దుకోండి. ఇప్పుడు దీనిపైకి మనం తీసుకున్న బటర్లో మరి కొంచెం హాఫ్ దీనిపైన అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత తీయాలి. చూస్తున్నారు కదండి, ఇలా హార్డ్గా అయింది. దీన్ని 2 హాఫ్స్గా సపరేట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఈ బటర్ యొక్క లేయర్స్ కనిపిస్తున్నాయి. దీన్ని చపాతీలా చేసుకొని దీన్ని 4 హాఫ్స్గా కట్ చేసుకోండి. ఇలా చాక్తో దీన్ని 4 హాఫ్స్గా కట్ చేసుకోండి. ఈ థిక్నెస్తో ఈ పఫ్ షీట్ని కొంచెం సన్నగా రుద్దుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకొని దీనిపైకి మనం తీసుకున్న స్టఫ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ కూడా పెట్టుకొని దీనికి సైడ్స్ బటర్ యాడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీరు 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి. నేనైతే 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 2 సైడ్స్ కొన్ని 4 సైడ్స్ కొన్ని చేసుకున్నాక దీనిపైన బటర్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి స్టాండ్ పెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఈలోపు మనము ఒక ప్యాన్కి ఇలా బటర్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పఫ్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పఫ్స్ మీద కొంచెం బటర్ అప్లై చేసి ఇలాగా మనం ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కేక్ ప్యాన్ ఉన్న ఆ కేక్ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఏదైనా జలంస్లేర్ ప్లేట్లోకి యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 15 to 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఒక సైడ్ బాగా కలర్ వచ్చాక సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని మరి ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. దీనిపైన ఇలా అడ్జస్ట్ చేసుకొని దానిపైన మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన పఫ్స్ బాగా కుక్ అయ్యాయి. మనకి టేస్టీ అయిన క్రిస్పీ అయిన ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి.
ఎటువంటి మైక్రో ఓవెన్ లేకుండా మనము ఈ పఫ్స్ని ఈజీగా బేకరీ స్టైల్లో ఈ పఫ్స్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎగ్ పఫ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.